చదువు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ చదువు ఒక్కటే సరిపోతుందా? చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి, తమలోని ప్రతిభను గుర్తించాలి, నైపుణ్యాలను పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. సో అందుకే చదువుతో పాటు నైపుణ్యంతో పాటు భవిష్యత్తును నిర్మించే వేదిక ఏబిఎన్ స్కిల్ స్కూల్. సో పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి, వాళ్ళకు అందుతున్నటువంటి అవకాశాలు ఏంటి, సో టీచర్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు. సో ప్రతి వారం ఒక కొత్త స్కూల్ను పరిచయం చేస్తూ భవిష్యత్తు, ప్రతిభ, నైపుణ్యం అన్నిటినీ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమమే ఏబిఎన్ స్కిల్ స్కూల్. ఇప్పుడు మన ప్రయాణం తెలంగాణలోని ఆరుట్లకు. ప్రభుత్వ పాఠశాల అంటే పరిమిత సదుపాయాలు అనే మాటను మార్చేస్తూ ఒకే క్యాంపస్లో చదువు, క్రీడలు, టెక్నాలజీ, నైపుణ్యాలు అన్నింటికీ ఉన్నటువంటి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్లేసు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల. ఇప్పుడు మనం క్యాంపస్లోకి వెళ్తున్నాము. సో దీంట్లో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో వీళ్ళు ఇస్తున్నటువంటి విద్య ఎలా ఉంది, సో అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. తెలంగాణలో తొలి డెమాన్స్ట్రేషన్ స్కూల్ అభివృద్ధి చేసినటువంటి ఈ క్యాంపస్ 5.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ విద్య అందుతుంది. సో ప్రస్తుతం దాదాపుగా 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. సో అసలు ఈ మార్పు ఎలా వచ్చింది, సో ఇక్కడ చదువు ఎలా సాగుతోంది, సో పిల్లలకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో ఈరోజు మన స్కిల్ స్కూల్ కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. ప్రజెంట్ మనం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. సో ఈ స్కూల్లో వచ్చినటువంటి మార్పులు, తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం. హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరిధర్ గౌడ్ గారితో మనం మాట్లాడి ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజంగా స్కూల్ చూస్తుంటే అసలు ఇది గవర్నమెంట్ స్కూల్లా లేదా సార్? అవును సార్, చాలా బాగుంది. నైస్ స్టూడెంట్. రైట్, ఇక మనతో పాటు గిరిధర్ గౌడ్ గారు ఉన్నారు, ఈ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ హెడ్. సో చాలా విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజంగా ఈ క్యాంపస్ను ఈ తెలంగాణ మోడల్ స్కూల్గా మార్చాలనే ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది సార్? నమస్కారం అండి, నేను గిరిధర్ గౌడ్ నా పేరు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల హెడ్ ఆఫ్ ద స్కూల్గా పనిచేస్తున్నా. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఏర్పాటు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఒక సామాజిక స్పృహతోని ఉన్న పాఠశాలను ఒక అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేయాలనే తలంపు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం, ఎడ్యుకేషన్ కమిషన్ ఆకునూరు మురళీ సార్ గారి యొక్క నాయకత్వంలో ఎలాంటి పాఠశాలలు ఉంటే మరి రాబోయే కాలంలో సర్కారు బడులు బలోపేతం అని చెప్పినప్పుడు ఆరుట్ల పాఠశాలను వాళ్ళు ఎంచుకొని ఒక డెమో స్కూల్గా సమాజం ముందు పెడితే తెలంగాణలో రాబోయే కాలంలో ఇట్లాంటి బడులు పెట్టవచ్చు, ఇట్లాంటి బడులు పెడితే సమాజం ఆదరిస్తుంది అనే ఉద్దేశంతో ఆరుట్ల పాఠశాలను ఎంచుకొని ఇంత బాగా అన్ని రకాల సౌకర్యాలు, అంటే బడి అంటే ఎట్లా ఉండాలి, తరగతి గది ఎట్లా ఉండాలి, టీచర్స్ ఎట్లా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా, ఆటలు ఎట్లా, ఇట్లా ప్రతి అంశంలో కూడా చాలా సీరియస్గా ఒక అంతర్జాతీయ పాఠశాల ఇట్లాంటి సౌకర్యాలు ఉంటే అవన్నీ కూడా ఇక్కడ అంతకు మించి కనబడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సీరియస్గా చేయాలనే తలంపు ఉన్నట్లు అనిపించి ఇట్లాంటి ఎంచుకున్నారు. కానీ ఇది రాబోయే కాలంలో అన్ని మండలాలు ఇట్లా పెడితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి పేరే వస్తుంది. అది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి వారి పేరుతో పాటు విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా మంచిగా మన ఈ తెలంగాణ నుంచి కూడా క్రీడల్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే విశాలమైన ప్లే గ్రౌండ్లు కూడా ఉన్నాయి. దాదాపుగా 5.5 ఎకరాలు సార్, ఇది దాదాపు 6 ఎకరాలు ఉంటుంది, 6 ఎకరాల వరకు ఉంటుంది. వారు ఎప్పుడు మాట్లాడినా కూడా చిన్న చిన్న దేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్లో ప్రైజెస్ కొట్టుకొస్తున్నాయి. కానీ భారతదేశం ఇంత 150 కోట్లు ఉన్నా లేదా మన దగ్గర ఒక 4 కోట్లు ఉన్నా కానీ మనకు పథకాలు రావట్లేదని వారి బాధ వారు చాలాసార్లు అంటుంటారు. అందుకని ఆయన ప్రధానంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈ స్కూల్లో ఆట స్థలాలు కూడా చాలా ప్రధానం. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. అట్లాగే ప్రతి ఆటకు ఒక కోచ్ను పెట్టాం. అది ఎక్కడ చేసుకున్నాం సపరేట్గా. క్రికెట్ నేర్పడానికి ఒక కోచ్, కబడ్డీ నేర్పడానికి ఒక కోచ్, ఫుట్బాల్కు కోచ్, అథ్లెటిక్స్ కోచ్. జనరల్గా ఒక పీఈటీ ఉంటారు,
ఎక్కడైనా కానీ అన్ని గేమ్స్ కానీ ఇక్కడ సపరేట్ గా ఏ గేమ్ సెపరేట్గా మనకు 9 మంది పీటీలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈడ. మనం హై స్కూల్ అనగానే మనకు జనరల్గా ఏమనుకుంటాం ఒక పీటీ ఉంటాడు, కానీ మన దగ్గర 9 మంది ఆ కోచ్లు పీటీలు అందరు కలిసి 9 మంది. సార్ అట్లాగే ఇప్పుడు ఈ క్యాంపస్లో అన్ని తరగతులు ఉన్నాయి, అందరు పిల్లలు ఇక్కడ నర్సరీ నుంచి చదువుకుంటున్నారు కదా, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఒకే క్యాంపస్లో ఇన్ని తరగతులు ఇవన్నీ కూడా ఉండడం, క్లాసులు ఉండడం. ఒక 15-20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రభుత్వ బళ్ళంతా కూడా 400 నుంచి పైబడే ఉండేది. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ కొంచెం ప్రైవేట్ పాఠశాలలు వచ్చినాయో మన సంఖ్య తగ్గుకుంటూ వచ్చింది. ఒక్కినప్పుడు ఒక్కొక్క స్కూల్లో 20 మంది, 30 మంది, 40, 50, 100 కూడా ఉన్నటువంటి బళ్ళు చాలా ఉన్నాయి హై స్కూళ్ళల్లో. ఇది ఆలోచించినప్పుడు మండలానికి 2, 3 స్కూళ్ళు పెడితే కనీసం ఒక 1000-1500 హై స్కూల్లో ఉంటే అప్పుడు ఒక తరగతి బోధించినప్పుడు 40 మంది కనపడతారు. ఒక ఆట ఆడిపించినప్పుడు మెరికల్ లాంటి పిల్లలు మనకు దొరుకుతారు. ఏ ఆట నేర్పించినా లేదా ఎట్లాంటి కోచ్లను పెట్టినా లేకుంటే ల్యాబ్ ఏ వసతులు కల్పించాల్సినా మనకు అన్ని రకాలైన వసతులు ఆ బళ్ళను పెట్టడానికి అవకాశం ఉంటుంది. 50 మందికి ఇన్ని వసతులు పెట్టలేం కదా సార్. ఇట్లా ఒక 1500, 2000 మంది ఉంటే అన్ని వసతులు పెట్టవచ్చు. ఆట స్థలాలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ ఇందులో? ఇప్పుడు మన దగ్గర నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉంది సార్. నర్సరీ నుంచి యూకేజీ వరకు మనకు 206 మంది విద్యార్థులు. అలాగే ప్రైమరీ స్కూల్ 1 నుంచి 5 వరకు 651 మంది ఉన్నారు. అట్లాగే హై స్కూల్ సెక్షన్లో 900 మంది ఉన్నారు. తర్వాత ఇంటర్మీడియట్లో 265 మంది ఉన్నారు. టోటల్గా 2022 మంది ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. అంటే అంత డిమాండ్ ఉంది. అంటే మనం మంచి వసతులు కల్పిస్తే, మంచి బడిస్తే తెలంగాణలో ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉండరు అనడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లో దానికి ఒక నిదర్శనం. మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నట్టుంది, మనం బయట వెహికల్స్. మీరు అన్న కరెక్ట్ సార్. అది మనకు ఏంటంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఏదో పిల్లలు పోతారు, చదువుకుంటారు, నడిచిపోతారు, వస్తారు. భద్రత కోరుకుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు ముఖ్యంగా. ఇంటికాడ ఎక్కితే బస్సు ఎక్కితే మళ్ళీ బళ్ళో దిగాలి, బడిలో బస్సు ఎక్కితే మళ్ళీ ఇంటికాడ, అంటే ఒక భద్రత కోరుకుంటారు. దానికి ఏం కావాలి? బస్సు రవాణా సౌకర్యం. అందుకని రవాణా లేకపోతే కూడా మనకి ఇదొక అడ్డంకిగా ఉంటుందని చెప్పేసి మనం ఒక 5 బస్సులు గవర్నమెంట్. ఎంత దూరం వరకు వెళ్తాయి సార్? దాదాపు 18 కిలోమీటర్ నుంచి 18 కిలోమీటర్. ప్రైవేట్ స్కూళ్ళు కూడా అంత. ఇంకొక మన ఆశ్చర్యం ఏంటంటే జనరల్ గా మనకు రూరల్ నుంచి అర్బన్ పోయి చదువుకుంటారు, అరే పట్టణంలో మంచి బడి ఉంటుంది. కానీ మన ఆరుట్లో ఏంటంటే అర్బన్ నుంచి రూరల్కి వస్తారు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నుండి ఒక బస్సు వస్తుంది మనకి. సార్ ఇప్పుడు ఇన్ని మౌలిక వసతులు కల్పించి ఇంత పెద్ద ఎత్తున స్కూల్ పెట్టారు కదా, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? ప్రధాన ఉద్దేశం నేను అనుకుంటున్నాను సార్, అంటే బాగా తరతరాలుగా వెనుకబడేటువంటి పిల్లలు ఇప్పుడు పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఆ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో తులతూగే విధంగా మన బడి ఉండాలి. ఇప్పుడు అక్కడ స్మార్ట్ బోర్డ్ ఉంది, అంతర్జాతీయంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా మ్యాథమెటిక్స్ ఉన్నా, ఫిజిక్స్ ఉన్నా, సైంటిఫిక్ టెంపర్ పెంచాలన్నా అక్కడ ఒక రకమైన వసతులు ఉన్నాయి. కానీ సర్కార్ బడిలో ఇవన్నీ లేమి. ల్యాబులు ఉండవు, ఆట స్థలాలు ఉండవు, అలాగే ఒక మ్యూజిక్ రూమ్ ఉండదు, మంచి డైనింగ్ హాల్స్, ఇవన్నీ కూడా మనం పెట్టినాం. అంటే ఏంది, ఎవరైతే తరతరాలుగా విద్యకు దూరమైన వర్గాలు ఉన్నారో వాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో బడి పెట్టి మనం వాళ్ళకు అందుబాటులోకి ఒక నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఎంచుకున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్గా మనం ఇక్కడ ప్రిన్సిపల్ రాములు గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఎట్లాంటి ఇక్కడ అధునాతనమైన బోధన ఏ విధంగా చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అద్భుతమైనటువంటి స్కూల్, ఎస్ సార్. ఒక ప్రైవేట్ స్కూల్స్ను తలదన్నే విధంగా ఇక్కడ అన్ని బస్ సౌకర్యంతో పాటు అన్నీ ఉన్నాయి. ఎస్ సార్. తర్వాత మీరు ఇక్కడ 3-4 ప్రిన్సిపల్స్ ఉన్నారు అని కూడా తెలుసు. ఎస్. సో మీరు ఏ డిపార్ట్మెంట్ చూస్తారు సార్? అంటే మీరు ఏ క్లాసులు చూస్తారు సార్? మనకి ఇప్పుడు మొత్తం ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని మొత్తం 4 బ్లాక్లు ఉన్నాయి. 9 నుంచి 12 వరకు ఈ బ్లాక్ 2లో నేను చూసుకుంటాను అన్నమాట. సో అట్లా మొత్తం 4 ఉండి ఒక హెడ్ గిరిధర్ సార్ మొత్తం టోటల్గా ఈ క్యాంపస్ను చూసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది ఇక్కడికి సౌకర్యాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా? సైన్స్లలో 4 గ్రూపులు ఉంటాయి సార్. ఒక్కొక్క గ్రూప్లో 40 మంది ఉంటారు స్టూడెంట్స్. 40 మందిలో ఖచ్చితంగా 20 మంది బాగా చదివే వాళ్ళు ఉంటారు సార్, 20 మంది నార్మల్గా ఉంటారు. మామూలుగా పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే మాత్రం మనకి ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్లో అయితే మనకి 90% ఉంటుంది సార్. అసలు 10th క్లాస్ కూడా చేసడం అనేది 90% ఉంది. సో మండల్ టాపర్ కూడా మన వాళ్ళే ఉన్నారు. అసలు పోయిన సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో మనకి ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలలో కూడా 974 మార్క్స్ వచ్చినాయి సార్.
ఈ సంవత్సరం ఉన్న సంవత్సరంలో కూడా మనకి దాదాపుగా 966 మార్క్స్తో మనం ఇక్కడ టాప్లో ఉన్నామన్నమాట. ఈజీ అయిన పని అయిందా సార్ దీన్ని టీపీఎస్గా ఎంచుకోవడం? ఎట్లా సాధ్యమైంది అసలు? ఎట్లా అది ప్లాన్? సారు ఈ మొత్తం మండలు యాచర మండల్, మంచల్ మండలు అనేది అంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నీ తిరిగి మొత్తం 4 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఒకటేమో మనకి మంచల్ మండల్లో 2 సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మంచల్లో ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ రన్ అవుతుంది. ఆరుట్లో ఒకటి, అదే నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో వంగూరు ఒకటి, బొలకంపల్లి ఒకటి, అక్కడ కూడా వర్క్ నడుస్తుంది. మొత్తం కంప్లీట్ అయింది మాత్రము ఆరుట్ల గ్రామంలో ఇది కంప్లీట్ అయింది అన్నమాట. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఎస్ సార్. సో వాళ్ళ లోపల మీరు గమనించిన మార్పు ఏంటి? అంటే ఇన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే పేరెంట్స్ల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము కూడా ఇలాంటి పాఠశాలలో పనిచేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అంటే మనకు చాలా డిమాండ్ పెరిగిందన్నమాట. చాలా కష్టమైంది మాకు, అసలు పోలీసులను పెట్టి ఆపవలసిన పరిస్థితి వచ్చింది అడ్మిషన్ కోసం. అసలు దాదాపు 2 నెలల ముందే మేము నో బోర్డ్ అంటే స్టూడెంట్స్కి సీట్లు లేవని పెట్టడం జరిగిందన్నమాట. అంటే డిమాండ్ వచ్చిందంటే ఈసారి మనకి చాలామంది పిల్లలు స్ట్రెంత్ కూడా ఎక్కువైంది సార్. అసలు తర్వాత ఎట్లాంటి కొత్త కోర్సులు తర్వాత లేదంటే ఫ్యూచర్ వాళ్ళకు ఉపయోగపడేటటువంటి పిల్లలకి మీరు ఇక్కడి నుంచే ఎట్లాంటి ట్రైనింగ్ చదువులు? సో అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు స్టేట్ సిలబసే అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోర్డ్స్ అన్నారు కదా సార్. అయితే ఈ డిజిటల్ బోర్డ్స్లో ఏంటంటే మనకు ఒక తెలుగు, హిందీ తప్ప అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు కూడా మనకి అన్ని రూమ్లలో కూడా స్మార్ట్ బోర్డ్ పెట్టిండ్రు. ఈ అన్ని సబ్జెక్టులను అప్లోడ్ చేసిండ్రు అనమాట. వాటి ద్వారానే టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. వాటి ద్వారానే ఎంసెట్ నడుస్తుంది. ఎంసెట్ విషయంలో కానీ నీట్ విషయంలో కానీ ముందే తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముందే వాటి గురించి వీళ్ళకి అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా కోచింగ్ అవసరం లేదన్నమాట. థ్యాంక్ యూ సార్. స్కూల్ మారితే బోధనా విధానం కూడా మారాలి. ఇక్కడ 54 క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, డిజిటల్ కంటెంట్తో చదువును మరింత ఆసక్తికరంగా మార్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఒకసారి మనం స్కూల్లోకి వెళ్ళి ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక టీపీఎస్ మోడల్ స్కూల్లో మనం ఉన్నాం కదా ఇక్కడ ఆరుట్ల. సో ఇక్కడ జువాలజీ ల్యాబ్ కూడా ఉంది. ఒకసారి మనం ల్యాబ్లోకి వెళ్ళి చాలామంది పిల్లలు కూడా ఇక్కడ ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ అమృత గారు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఎట్లా ఉంది, పిల్లలు ఏ విధంగా దీంట్లో చదువుకుంటున్నారు, ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా చేస్తుంటారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, జువాలజీ ఫ్యాకల్టీ అమృత గారు ఉన్నారు. మేడం నమస్తే సార్. మేడం, నిజంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంత పెద్ద ఒక ల్యాబ్ ఉండడం ఇక్కడ అంటే కాలేజీలలో కావచ్చు లేదంటే యూనివర్సిటీలలో కనిపిస్తూ ఉంటుంది. స్కూల్లో ఇంత పెద్ద ల్యాబ్ మా పిల్లలు చాలా అదృష్టవంతులు సార్. ఈ విషయంలో దే ఆర్ వెరీ మచ్ లక్కీ. అసలు ఇంత ఎక్విప్డ్ ల్యాబ్ నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఉండకపోవచ్చు. ఇంతకుముందు యాక్చువల్లీ 2013లో ఎస్టాబ్లిష్ అయింది. కొంతవరకు ఎక్విప్మెంట్ ఉండే, మరీ లేకుండా లేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ టీపీఎస్ అని అన్నారో ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలైందో మెయిన్లీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సైన్స్ అంటే పిల్లలు ఎలా అంటే లెర్నింగ్ బై డూయింగ్. వాళ్ళకి ఎట్లా నేర్చుకోవాలి, ఎలా వస్తుంది, మనం ఓరల్గా జస్ట్ లెక్చరర్ చెప్పేసి ఇస్తే కాదు. సో లెర్నింగ్ బై డూయింగ్ అంటే వాళ్ళంతలో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి కావాలి. సో దే కెన్ లెర్న్ ఈజీలీ. అది ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్. అందుకే సార్ ఇప్పుడు ఈ ల్యాబ్స్ అన్ని కూడా చెప్పిన పాఠాన్ని ఇక్కడ వెంటనే మీరు ప్రాక్టికల్ గా చూపిస్తారు కాబట్టి వెంటనే వాళ్ళకి అది. ఇంకొకటి ఏంటంటే పెద్ద ఇది చేంజ్ ఏంటి అంటే డిజిటల్ క్లాసెస్. దీన్ని టాటా ఎడ్జ్ క్లాసెస్ సార్. చూడండి మీరు ఒక్కసారి మీరు కూడా మూవ్ చేసి చూపించవచ్చు. మీరు చేయి పెట్టేసి చూడండి 3D ఇమేజెస్. సో యూ కెన్ టర్న్. సో దాన్ని జూమ్ చేసి చూపించవచ్చు. ఒక పార్ట్ని యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ పార్ట్. ఇది వర్టిబ్రల్ కాలమ్ సార్, ఇది హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్. సో ఇప్పుడు నేను ఏ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఐ క్యాన్ ఇలా తిప్పేసి 3D వ్యూ. ఇప్పుడు ఇది చూడండి హైండ్ లింబ్, హిప్ బోన్ అంటారు దీన్ని. సో ఇలా పిల్లలకి మనం దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. సో ఎట్లా బోన్స్ ఎట్లా ఉంటుంది, స్పైన్ ఎట్లా ఉంటుంది, స్పైన్ లో ఎన్ని వర్టికల్స్ ఉంటాయి, వర్టిబ్రల్ కాలమ్ ఎలా ఉంటుంది, ఇది హిప్ బోన్. సో కిందికి వచ్చేసి మనకి షోల్డర్ బోను, ఇది షోల్డర్ బోను. ఎలా అన్నా తిప్పుకోవచ్చు, మీరు జూమ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, టర్న్ చేసుకోవచ్చు. సో 3D పిక్చర్స్ ఇవన్నీ కూడా.
తర్వాత ఇందాక చూసాము స్కెల్టన్ అది రియల్ది రియల్ స్కెల్టన్ అది కూడా ఉంది. రియల్ సో స్కెలిటన్ ఎక్కడ అసలు ఈ యూనివర్సిటీలోనే కనిపించదు, ఉంటాయి జనరల్ గా మ్యూజియంస్ లో కనపడతాయి మ్యూజియంలో మనకి. కనిపిస్తారు. తర్వాత పిల్లలు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు మేడం, ఎట్లా ఉంది? పిల్లలు చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు సార్. ఈవెన్ వాళ్ళని అడగచ్చు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, టీచింగ్ ఎలా ఉంది ఏంటి, ఇంతకు ముందు చేంజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వస్తుందో యూ కెన్ ఆస్క్ దమ్. చూస్తున్నాం కదా అంటే ఇక్కడ కంప్లీట్గా ఒక 3D పిక్చర్ మన ముందు ఏది కావాలంటే అది, ఇదైనా యా సార్, ఇగో మీరు బ్రెయిన్ చూడండి, బ్రెయిన్ బ్రెయిన్. సో ఇట్లా ఇది ఇలా మీరు తిప్పండి, ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు మీరు. ఓకే ఓకే ఇది వెంట్రల్ వ్యూ, ఇది వెంట్రల్ వ్యూ, ఇంకా తిప్పితే డోర్సల్ వ్యూ వస్తుంది. ఓకే. సో ఇట్లా ప్రాక్టికల్గా పిల్లలకు ఒక అద్భుతంగా ఇక్కడ టీచింగ్ కూడా చేసుకోవచ్చు, ఇట్లాంటి డిజిటల్ క్లాస్ రూమ్స్. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం స్టూడెంట్స్తో. మీ పేరు? పూజ సార్. పూజ. మీరు ఇప్పుడు ఏ క్లాస్? సెకండ్ ఇయర్ బైపీసీ సార్. సెకండ్ ఇయర్ బైపీసీ. సో ఎట్లా ఉంది డిజిటల్ క్లాస్ రూమ్? అంటే ఇక్కడ ప్రాక్టికల్స్ కావచ్చు, లేదంటే ఇందాక టీవీలో క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మేడం, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది సార్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చదివిస్తారు మా మేడం, అలాగే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంతకు ముందుకు అంటే నార్మల్గా చదివిన దానికి వీటికి ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు చదువుకున్న దానికి ఇది ఇంకా బాగుందని అనిపిస్తుంది సార్. సో మీ పేరు? అశ్విని సార్, ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఫస్ట్ ఇయర్ బైపీసీ. సో ల్యాబ్ ఎట్లా ఉంది ఏంటి? అంటే ప్రైవేట్ స్కూల్లో ఇట్లా ఉంటుందో ఉండదో తెలియదు సార్, కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్తో సహా టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ బాగుంది సార్. మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం, మేము టీపీఎస్ స్కూల్లో చదువుతున్నాము. నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే లాస్ట్ 10th ఇయర్స్ చదువుకున్నాను సార్, కానీ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఏమి ఉండకపోయేది. ఈ ఫస్ట్ ఇయర్లో పైగా గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉందనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీ పేరు? స్నేహ సార్. మీరు ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఎట్లా అనిపిస్తుంది ల్యాబ్? మాకు మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇంకా డైరెక్ట్ విజువల్స్ చూడడం వల్ల మాకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ అర్థమవుతుంది సార్. ఇంకా మేడం అట్లా చెప్తుంటే మాకు ఆహా ఇట్లా ఉంటుందా ఇట్లా అర్థమయ్యేది, చెప్పడము ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ విత్ మేము విజువల్స్ కూడా డైరెక్ట్ చూస్తాము, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంకా రియల్ స్కెలిటన్ కూడా ఉంది మా కాలేజ్లో. ఫస్ట్ టైం చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. సెకండ్ టైం రైట్, చూస్తున్నాం కదా పిల్లలు అంటే చెప్తున్నారు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ప్రాక్టికల్కి సంబంధించి ఇవన్నీ కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అంటే థియరీతో పాటు ఈ విధంగా ప్రాక్టికల్లో కూడా ఇట్లా చేయడం చాలా బాగుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకొద్ది మంది ఉన్నారు. మీ పేరు? సంధ్య. సంధ్య. మీరు బైపీసీ ఫస్ట్ ఇయర్ బైపీసీ. కాలేజ్ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడనే స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇది నిజంగా గవర్నమెంట్ స్కూల్ అంటే నేను షాక్ అవుతున్నా. ఫస్ట్ ఇంతకుముందు చూసినప్పుడు ఎప్పుడు లేదు ఇలా, ఇదే ఫస్ట్ టైం. ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు దీని ముందు. బాగుంది స్కూల్, ఐ ఫీల్ లక్కీ. ఇంకొద్ది మంది కూడా పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీ పేరమ్మా? గంగోత్రి సార్. గంగోత్రి. ఇప్పుడు మీరు బైపీసీ ఫస్ట్ ఇయర్. బైపీసీ. సో ఇప్పుడు ఈ ల్యాబ్ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ప్రైవేట్ స్కూల్లో ఇట్లా డిజిటల్ క్లాస్ అవన్నీ ఉంటాయో లేదో తెలియదు సార్ మాకు, కానీ నేను 6th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతున్నా కాబట్టి అప్పుడు అసలు 6th నుంచి ఇక్కడనే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు హాస్టల్ సార్. ఓకే. కానీ ఈ స్కూల్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మాకు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, డిజిటల్ క్లాసెస్, ల్యాబ్స్, ఇంకా మంచిగా అంటే ప్రాక్టికల్గా చూపిస్తారు. మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడంకి అడుగుతాం, లేదంటే మా జువాలజీ ల్యాబ్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సార్కి అడుగుతాం, డౌట్స్ చెప్తారు. సో అప్పటికిప్పటికి ఎట్లా అనిపిస్తుంది? 6th నుంచి చదివినప్పుడు ఇప్పుడు ఎట్లా చేంజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే అప్పుడు కొంచెం గవర్నమెంట్ స్కూల్ అంటే మరి అంటే గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంటుందో అట్లనే, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం హై లెవెల్లో వెళ్ళింది, కొంచెం కార్పొరేట్ స్కూల్గా మారింది మా స్కూల్. ఇక టీపీఎస్ మారింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రైట్, ఇక టీపీఎస్లో బాట్నీ ల్యాబ్ కూడా ఇక్కడ ఉంది. సో దీంట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి చూద్దాం. రైట్, కొద్దిమంది పిల్లలు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీరు ఏ క్లాస్ అమ్మా? సెకండ్ ఇయర్ బైపీసీ. ఎట్లా ఉంది ఇవన్నీ? ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఇన్ని ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకు ల్యాబ్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది, మాకు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, మేము కొత్తవన్నీ తెలుసుకుంటున్నాం. ఓకే. మీరు ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు ఇక్కడ? 6th. 6th నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు ఇక్కడనే. సో అప్పటికిప్పటికి మార్పు ఎట్లా ఉంది?
చాలా డెవలప్ అయింది క్లాస్. స్కూల్ కూడా చాలా మంచిగా ఉంది. హిందీ క్లాసెస్ బాగా అవుతున్నాయి, మంచిగా చెప్తుర్రు. బాగుంది. మీ పేరు? చందన సార్. మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ బైపీసీ. ఎస్ సార్. సో మీరు ఎక్కడి నుంచి చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఎట్లా ఉంది చేంజెస్? అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది సార్, డిఫరెంట్గా ఉంది సార్. సో ఇక్కడ ఈ ల్యాబ్లో మీకు ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఇన్ని ఉండడం ఎక్కడ ఉండదు, ప్రైవేట్ కాలేజీలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది సార్, సేమ్ ప్రైవేట్ స్కూల్ లేకనే ఉంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీరు? మేము మాదాపూర్ హాస్టల్లో ఉంటాం సార్. హాస్టల్లో ఉంటారు సార్. మీ పేరు? పూజ సార్. పూజ. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది సార్. ఫస్ట్ ఇయర్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. గ్రౌండ్ ఫస్ట్ ఇయర్ నుంచా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. గ్రౌండ్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. ల్యాబ్స్, అన్ని ఫుడ్ అన్ని బాగున్నాయి. మీరు గేమ్స్ ఏమైనా ఆడతారా? ఆడతాం సార్, వాలీబాల్ ఆడతాం సార్. మీరు వాలీబాల్ అంటే ఏమైనా కాంపిటీషన్స్ వెళ్ళిండ్రా? వెళ్ళాలి సార్, ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్. సో ఆటలు, చదువులు, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సార్. రైట్. ఇక టీపీఎస్లో ఫిజిక్స్ ల్యాబ్ కూడా ఉంది. ఒకసారి ఫిజిక్స్ ల్యాబ్లోకి వెళ్ళి మనం అక్కడ టీచర్స్తో అదేవిధంగా స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫ్యాకల్టీ వాసు గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నిజంగా ఒక ప్రభుత్వ కాలేజీలో ఇట్లాంటి ఫెసిలిటీస్ నిజంగా మేము అన్ని ల్యాబ్లు కూడా చూసాము, బయట ఆట స్థలాలు కానీ ఇవన్నీ కూడా. సో ఎక్కడ కనిపించవు. ఎట్లా ఉంది సార్, పిల్లలు ఎట్లా తీసుకుంటున్నారు? యాక్చువల్ మనకి ఏంటంటే 6th, 7th, 8th ఒక ల్యాబ్ ఉంది సపరేట్గా, స్టెమ్ ల్యాబ్ అని చెప్పేసి. 9th, 10th, 11th, 12th ఏమో సబ్జెక్ట్ వైజ్గా ల్యాబ్స్ ఉన్నాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే మీరు అన్నది కరెక్టే. బయట ల్యాబ్స్కి మన ల్యాబ్స్కి డిఫరెన్స్ ఏంటంటే బయట స్పెసిఫైడ్ సిలబస్ ప్రకారం ప్రిస్క్రైబ్డ్ సిలబస్ సంబంధించిన ఎక్విప్మెంటే ఉంటాయి. మన దగ్గర ప్రతి కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేయించడానికి కావాల్సిన డెమోన్స్ట్రేషన్ కిట్స్ అన్నీ ఉన్నాయి సార్. కావాలంటే పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళు కూడా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంటే మీరు థియరీ చెప్పగానే ప్రాక్టికల్గా వాళ్ళు ప్రతిదీ కూడా అవగాహన చేసుకొని చేయొచ్చు. తర్వాత కొంచెం మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ సిలబసే కాకుండా ప్రతి కాన్సెప్ట్ కూడా యాక్టివిటీ బేస్డ్ నేర్చుకోవచ్చు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉన్నది. వాళ్ళ కాన్సెప్ట్ జనరల్గా థియరీలో ఉంటుంది, ప్రాక్టీస్లో ఉండదు, ప్రాక్టికల్స్లో. కానీ మీకు మనం ఇది ప్రాక్టికల్స్లో కూడా చేయిస్తాం. ఇది అన్నట్టు నాట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, దానివల్ల ఒక కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. అంటే థియరీ కంటే ప్రాక్టికల్ కొంచెం ప్రాక్టికల్గా థియరీని ఇండ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో పిల్లలు ఎట్లా దాన్ని లర్న్ చేస్తున్నారు సార్, ఎట్లా తీసుకుంటున్నారు? డెఫినెట్గా సార్. అంటే ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లుంది అంటే కాన్సెప్ట్ పైన ముందు ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళకి. అంటే ఈ కాన్సెప్ట్ ఇలా నేర్చుకున్నాము, నెక్స్ట్ కాన్సెప్ట్ దీని కంటిన్యూషన్ ఏమొస్తుంది, దీని అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి మనకు డే టు డే లైఫ్లో, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పెరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్, నా సబ్జెక్ట్ తీసుకోండి, జనరల్ ఫిజిక్స్ అంటే ఒక రకమైన స్కేరింగ్, భయం అనేది ఉంటుంది. అక్కడ థియరీలో నేర్చుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ప్రాక్టికల్గా చూసే వరకు దే విల్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వాళ్ళు రెడీ అయిపోతారు నేర్చుకుంటాను. అంటే థియరీలో మనం ఇక్కడ నుంచి కాంతి దూరము అవి ఇవి అని చెప్పేసి ఏదో చెప్పేస్తే ఇవన్నీ మనకు అర్థం అవ్వదు. సో ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈజీగా మనకు తెలుసు అనుకుంటాం. ఒక స్కూల్లో మార్పు కేవలం కొత్త భవనాల్లో కనిపించదు, పిల్లల ముఖాల్లో కనిపించాలి, వారి ఆలోచనలో కనిపించాలి, వారి ప్రతిభలో కనిపించాలి. సో ఆరుట్లలో అదే మార్పు కనిపిస్తోంది. చదువుకు ఆధునిక సదుపాయాలు, ఆటలకు విశాలమైనటువంటి వేదిక, టెక్నాలజీతో కూడినటువంటి క్లాస్ రూమ్స్, పిల్లల ప్రతిభకు ప్రోత్సాహం, తల్లిదండ్రుల నమ్మకం, టీచర్లు కృషి, ఇవన్నీ కలిసినప్పుడు ప్రభుత్వ పాఠశాల కూడా ఒక అద్భుతమైనటువంటి విద్యా కేంద్రంగా మారుతుంది. సో అదే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల. మరో అద్భుతమైనటువంటి స్కూల్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.